హాయ్ గైస్, నిన్నటి ఎపిసోడ్ గురించి ఈ వీడియోలో మాట్లాడడానికి ట్రై చేస్తా. నిన్న జరిగిన టాపిక్స్, వాటి మీద నా ఒపీనియన్స్ షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఈ వీడియోలో. ఫస్ట్ టాపిక్ వచ్చేసి రీతు గురించి మాట్లాడదాం. రీతు గురించి మాట్లాడితే నిన్న ఒక టాస్క్ జరిగింది. ఫస్ట్ టాస్క్ జరిగింది ఒకటి, అంటే ఆమెకి సింపుల్ గా లోపలికి కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ముందట చికెన్ ప్లాటర్ పెట్టి, రీతు నీకు చికెన్ అంటే ఇష్టమా అని అడుగుతాడు. దానికి ఆమె ఎమోషనల్ అవుతుంది. ఎందుకు రీతు ఎమోషనల్ అవుతున్నావు అంటే, మా అమ్మ మా అన్నయ్య చేస్తారు సార్ నాకు చికెన్ అన్నట్టు చెప్తుంది, అందుకే ఎమోషనల్ అవుతున్నా అన్నట్టు. సరే రీతు నాకు ఏమైనా సీక్రెట్స్ చెప్పవా, చెప్తేనే నీకు చికెన్ ఇస్తా అని బిగ్ బాస్ అంటాడు. దానికి రీతు ఏం చేస్తుంది, ఈమె సీక్రెట్స్ దాచిపెట్టి పక్కన వాళ్ళ సీక్రెట్స్ చెప్తుంది మెల్లగా. ఇయో కళ్యాణ్ అంటే తనుజకు సాఫ్ట్ కార్నర్ ఉంది, కళ్యాణ్ ఉంటే పాజిటివ్ ఉంటది, లేకపోతే మూడ్ స్వింగ్స్ అయితే ఆమెకి అన్నట్టు చెప్తుంది. ఈమె మాత్రం దాచిపెడుతుంది. డెమాన్ గురించి చెప్తుంది కొద్దిగా లైట్ ఇట్లా, డెమాన్ కి నేనంటే ఇష్టం అట, డెమాన్ కి నా మీద లైకింగ్ ఉంది అన్నట్టు చెప్తుంది. అప్పుడు బిగ్ బాస్ అంటాడు, రీతు ఈ సీక్రెట్స్ పనికిరావమ్మా, కొద్దిగా డెప్త్ ఉండే సీక్రెట్స్ చెప్పు, ఎవరికి తెలియని అని చెప్తాడు. దానికి ఈమె ఆలోచించి, ఇప్పుడైతే ఏం లేవు బిగ్ బాస్, నేను బయట పోయి విశేషాలు కనుక్కొని వచ్చి నీకు చెప్తా, ఇక అప్పుడే తీసుకుంటా చికెన్, అప్పుడే ఇద్దుతీయా అంటది. సరే అని పంపిస్తాడు. ఇక బయటకు పోయి ప్రోగ్రామ్ పెడుతుంది, అందరినీ ఒక టాక్ షో లాగా మీ సీక్రెట్స్ ఏంది అని అడుగుతా ఉంటది. కొంతమంది దానిలో కనిపెడతారు, ఈమెకి ఏదో సీక్రెట్ టాస్క్ వచ్చింది అది అని చెప్పేసి. కాకపోతే సీక్రెట్ టాస్క్ కాదు, ఆమె ఇచ్చుకున్న టాస్క్ అనుకుని చెప్పుకోవాలి. బిగ్ బాస్ అన్నాడు కదా బయటకు పోయి కనుక్కోమని, ఏమైనా నేను కనుక్కొని వస్తా అంటది. సరే అని పంపిస్తాడు. దీంట్లో సంజన సీక్రెట్ కొద్దిగా డిఫరెంట్ గా హిట్ అవుతుంది. అంటే కొద్దిగా వైలెంట్ పాస్ట్ టైప్, నన్ను కొట్టాలని చూసిండు, నా ఫేస్ డ్యామేజ్ అయితే నేను యాక్ట్రెస్ కాలేను కదా. సో అంటే బేసిక్ గా ఆయనకి ఏంటంటే వైఫ్ యాక్ట్రెస్ కావద్దు అని ఉంటది అన్నట్టు. అంటే వైఫ్ పాపులారిటీ ఉండదు వైఫ్ కి అని ఒక ఇంటెన్షన్ ఉంటది. అట్లా యాక్ట్రెస్ కావద్దు అనుకుంటాడేమో. ఇక దాన్ని కొద్దిగా వైలెన్స్ లో డీల్ చేస్తాడు అట్లా చెప్తుంది. తర్వాత ఆయన చచ్చిపోయిండు, నా కోసం గడ్డాలు పెంచి ఇట్లా మొత్తం పిచ్చోడ్లాగా అయి ఏదో కార్ యాక్సిడెంట్ లో దేంట్లో చచ్చిపోయాడు అని చెప్తుంది. ఆమె పక్కకు పెడితే ఇక డెమాన్ అండ్ రీతు ఇద్దరు కూర్చుంటారు. కూర్చోక ముందు ఏదో మొత్తం ఏమైంది, బిగ్ బాస్ ఎందుకు పిలిచిండు అని అడిగితే ఏదో చెప్తుంది రీతు, కన్విన్స్ చేస్తుంది. తర్వాత డెమాన్ ఏమో ఇట్లా మెడని పట్టేసుకొని ఇట్లా లాక్కెళ్ళిపోవాలని చూస్తాడు. అక్కడ ఆమె ఆపేస్తుంది అనుకో. అదే డిఫరెంట్ అబ్బా. వర్షం సినిమాలా కోపమా నా పైన సాంగ్ ఉంటది కదా, దాంట్లో ప్రభాస్ లాక్కెళ్తాడు త్రిషని, అట్లా తీసుకోవాలని చూసిండు భయ్య. ఏమో రోజుకొక సినిమా చూపిస్తున్నాడు, ఓ రోజు వర్షం, ఓ రోజు ఆర్య 2, ఇంకెన్ని సినిమాలు చూపిస్తాడో చూడాలి. మొత్తానికి కూసరే వెళ్ళైనా ఇక బయట కూర్చోబెట్టి నాకు నీ సీక్రెట్స్ చెప్పు అని అడుగుతుంది. నీకు ఎవరంటే ఇష్టం, నీకు అంటే లవ్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయా, ఇంట్రెస్ట్ ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ ఎవరి మీద ఉంది నీకు అని అడిగితే, నువ్వు ఒక ఫ్రూట్ ఇస్తాడు, ఆరెంజ్, ఇది తిను చెప్తా అంటాడు. తింటది. తిన్నాక ఇప్పుడు చెప్పు అంటే, ఇప్పుడు నేను ఫ్రూట్ ఎవరికి పెట్టానో వాళ్ళంటేనే ప్రస్తుతం ఇంట్రెస్ట్ అంటాడు. దానికి బ్లష్ అయిన అవుతుంది. ఇక మనమేమో ఏంది మనకి కర్మ అని అవ్వాలి. ఇక నాకు ఈ రీతును డెమాన్ పవన్ సీన్స్ చూస్తే ఒక పృథ్వీరాజ్ ఒక కామెడీ గుర్తుకొస్తుంది. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది జరగపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. ఇది నా ఫీలింగ్ వీళ్ళిద్దరి సీన్స్ చూసినప్పుడల్లా. ఇక నెక్స్ట్ ఈ రీతు రిలేటెడ్ మ్యాటర్ ఒకటి, సంజన ఉన్న రీతు మధ్యలో ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. అంటే సంజన పిలిచి అడుగుతుంది అన్నట్టు రీతుని, డెమాన్ నేను సేవ్ చేయలేదు కదా, నీకేమనిపించింది అది అన్నట్టు అడుగుతుంది. ఆమె ఒపీనియన్ ఏమో ఆమె చెప్తుంది. తర్వాత ఈమె చెప్తుంది అన్నట్టు, నేను ఇట్లా చెప్పిన డెమాన్ కి నా ఒపీనియన్ ఏందో, కానీ మీదో క్యూట్ పేరు అబ్బా, నాకు నచ్చలేదు అసలు అట్లా చేయడం అది అన్నట్టు చెప్తుంది. నాకు ఇక్కడ ఏంటంటే 2 పాయింట్స్ ఇట్లా కొద్దిగా కన్నింగ్ అనిపిస్తుంది నాకు ఎందుకో సంజన. ఇది 2 రకాలుగా హిట్ అయింది నాకు. ఒకటి ఏమనిపించిందంటే, వీళ్ళ ట్రాక్ బ్యాడ్ గా పోతుంది అన్నట్టు కొద్దిగా ఆమెకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, కానీ వీళ్ళు బ్యాడ్ కావాలని చెప్పేసి ఇంకా ట్రాక్ కంటిన్యూ చేయాలని ఒక చిన్న హింట్ ఇస్తుంది ఆమెకి. క్యూట్ పేరు అనగానే ఆమె అవుతుందా, అరే మాది మంచిగా నచ్చుతున్నట్టున్నది, హౌస్ మేట్స్ కే నచ్చుతుంది అంటే బయట కూడా నచ్చుతుంది కదా అన్నట్టు వెళ్తుంది కదా. ఇట్లా జనరల్ గా ఎట్లుంటది, హౌస్ మేట్స్ కి నచ్చది, అక్కడ ఉండి పులిహోర కలిపేది అది వాళ్ళకి అందరికి ఒక అర్థమైపోతుంటది.
అరే ఫుటేజ్ కోసమే చేస్తున్నారు అన్నట్టు కొద్దిగా ఒకవేళ జెన్యున్ ఉన్నా కానీ కొద్దిగా వాళ్ళు అదే ఫీలింగ్ లో ఉంటారు. అదే హౌస్ మేట్సే అరే మీది క్యూట్ పేర్ లా ఉంది బాగుంది కదా అన్నట్టు చెప్పిర్రు అనుకోర్రి, ఇక బయటకి ఇంకెంత మంచిగా పోతుర్రో అన్న ఫీలింగ్ ఉంటారు. సో నాకు అట్లా కొద్దిగా అనిపించింది. ప్లస్ మళ్ళా ఇంకోటి ఏమనిపించింది అంటే అయితే అట్లా చేస్తుంది, లేకపోతే ఇద్దరి మధ్యలో కొద్దిగా సెపరేషన్ క్రియేట్ చేయడానికి చూస్తుంది అన్నట్టు అనిపించింది. అంటే రెండిట్లలో ఏదో రీజన్ అయి ఉంటది అన్నట్టు నా ఒపీనియన్. ఎందుకంటే మెల్ల ఫస్ట్ అంటే చెప్తుంది, అరే నీకు అన్యాయం చేసిండు అన్నట్టు నాకు అనిపించింది అన్నట్టు కొద్దిగా ఆ సెన్స్ లో చెప్పింది. చెప్పి మళ్ళా వెంటనే అరే నీది క్యూట్ పేరు కదా, అసలు నాకు నచ్చలేదు ఇట్లా జరగడం అది ఇది అన్నట్టు చెప్తుంది. తర్వాత ఇంకో డైలాగ్ కూడా ఉంటది, అరే నువ్వు ఎంత చేసినావు ఆయన కోసం, అంత ప్రేమ ఉంటే ఇంత చేస్తావు నువ్వు, అందరికి అగేన్స్ట్ అయ్యి అందరిని పట్టించుకోకుండా ఆయననే పట్టించుకొని ఆయన క్యాప్టెన్సీ వచ్చేటట్టు చేసినావు అన్నట్టు మాట్లాడుతుంది. సో చూడండి, అంటే నువ్వు ఎంత చేసినావు కానీ అక్కడ నుంచి అసలు నీకు రెసిప్రొకేషన్ అనేది వస్తలేదు, కొద్దిగా పుల్లలు పెట్టదామన్నట్టు అట్లా అనిపించింది. మళ్ళా రెండు విధాలు అంటే ఏదో ఒకటి ట్రై చేస్తున్నాను. ఇది నెక్స్ట్ తనుజ మ్యాటర్. తనుజ భరణిది ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, ఇద్దరు కొంచెం దూరంగానే ఉన్నారు కాసేపు వరకు. ఏంటంటే నేను చూసినంత వరకు అయితే తనుజ భరణిని అంటుంది, అరే మేము మాట్లాడుతున్నాం కదా మధ్యలో మీరు ఎందుకు ఇట్లా ఇన్వాల్వ్ అయినరు, అంటే గ్రూప్ గా వచ్చి టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా, వాళ్ళకి గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు పోతుంది కదా అన్నట్టు చెప్తానట్టు. అక్కడ యాక్చువల్ గా సీన్ ఏంటంటే భరణి నామినేషన్స్ టైంలో సంజన శ్రీజకి అగేన్స్ట్ గా పాయింట్స్ పెడుతున్నప్పుడు భరణి మధ్యలో ఒక మాట అంటాడు అన్నట్టు, అంటే నీతో ఎవరైనా సరే మాట్లాడడానికి భయపడుతున్నారు, కొద్దిగా అవతల వాళ్ళు చెప్పేది విను అన్నట్టు ఒక పాయింట్ పెడతాడు. దాని గురించి నేను అనుకుంటున్నా టాపిక్ అయితే. అసలు మీకు ఎందుకు నాన్న మధ్యలో రావాల్సిన అవసరం మీకేముంది, ఆల్రెడీ మేమంతా డిస్కషన్ చేస్తున్నాం కదా, మధ్యలో మీరు ఎందుకు వచ్చిర్రు, అసలు ఏదో మొత్తం గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు ఉంటది అంటది. అరే ఎందుకు అన్నాడు, అందరు మాట్లాడిండ్రు శ్రీజ టాపిక్ లా, శ్రీజకి అందరు చెప్పిండ్రు అరే అవతల వాళ్ళు చెప్పేది వినమ్మా అని చెప్పేసి. ఒక సంజన నిన్న మాట్లాడిందట, రీతు కూడా మాట్లాడింది మధ్యలో వచ్చి. మరి ఇప్పుడు ఈయన బేసిక్ అక్కడ ఆమె ఎంత చెప్పినా వింటలేదు, అవతల వాళ్ళు ఎంత చెప్పినా వినకపోతే ఆయనతో మధ్యలో వచ్చి ఈయన ఒక మాట అనగానే ఆ మాట అనగానే గతం అట్లయి వెళ్ళిపోయి కూర్చుందాడ. ఇక తర్వాత ఏం మాట్లాడలేక. ప్లస్ భరణి అట్లా అనుట్లో కూడా తప్పేం లేదనిపించింది, ఎందుకంటే ఇంతకు ముందు శ్రీజ చాలా మాటలు ఉన్నది భరణిని ఒక నామినేషన్ టైంలో, నువ్వు లయర్వి, నువ్వు మ్యానిపులేటర్వి, అదేదో మొత్తం డిగ్రీలు ఉన్నట్టు ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ అన్నట్టు ఇంత లిస్ట్ చెప్పింది, నువ్వు ఇది నువ్వు అది అని. అటువంటిప్పుడు ఈయనకు కూడా రైట్ ఉంది అనే రైట్ ఉంది తప్పకుండా. దాని గురించి ఇప్పుడు తనుజ వచ్చి ఎందుకో మొత్తం డిస్కషన్ పెట్టి, పోనీ డిస్కషన్ అరే అసలు ఎందుకు జరిగింది ఇట్లా అని అడిగితే వేరే రకం, వచ్చి అరుస్తా ఉంటది. దానికి మనోడేమో ఫీల్ అయిపోయి ఇక అంటే ఎవరికైనా ఉంటది కదా, వచ్చి మాట్లాడు, ఫస్ట్ మాట్లాడాలి, తర్వాత ఆర్గ్యుమెంట్ లా అంటే ఆర్గ్యుమెంట్ పోతున్నా కొద్దీ అవతలోడు పెట్టే పాయింట్స్ బట్టి నువ్వు ఇరిటేట్ అయితే పిచ్చి పెరిగితే అది వేరేలా అనిపిస్తుంది. నువ్వు వచ్చి కూర్చొని ఆయన సైలెంట్ గా ఉంటాడు, ఈమెనేమో అరుస్తా ఉంటది, పిచ్చి ఇట్లా పెంచుకుంటా పోతుంది, అవతలోనికి ఎట్లయినా కోపం వస్తుంది. సో ఆయన కోపంతో అరే మెల్ల నేను ఇంత మెల్ల మాట్లాడుతున్నా నువ్వు ఎందుకు అరుస్తున్నావు అది అంటాడు, దానికి మళ్ళీ హర్ట్ అయిపోతుంది. అవతలోడికి మనసు ఉండదు, వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి. మరి ఈమె కొడుతుంది కదా వాళ్ళ డైలాగులు, ఈమె వాళ్ళతో కొద్దిగా సీన్ అయినప్పుడు, అరే మాకు మూడ్ స్వింగ్స్ ఉండయా, మాకు ఫీలింగ్స్ ఉండయా, మేము మనుషులం కాదా అని. మరి అందరూ అంతే. ఈ డైలాగ్ ఎక్కడ కొడుతుంది అంటే ఒక చిన్న స్కిట్ ఇష్యూ జరుగుతుంది అన్నట్టు. ఏమైతుంది, యాక్చువల్ గా బిగ్ బాస్ కాఫీ పంపిస్తాడు, సంజన చేతికి అప్పచెప్పమంటాడు, సంజనాన్ని ఇంప్రెస్ చేస్తే సంజన కాఫీ ఇచ్చేస్తుంది అని చెప్తాడు. సో సంజన ఏంది, నన్ను ఇంప్రెస్ చేయాలంటే నన్ను నవ్వించాలి అని అంటది. సో వీళ్ళు కామెడీ స్కిట్ చేద్దాము అనుకుంటారు. ఇమానువల్ ఏమో రామ్మా చేద్దాం అన్నట్టు రెడీగా ఉంటే ఈమెనేమో కళ్యాణ్తో వెళ్ళిపోతుంది అన్నట్టు, కళ్యాణ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది డిస్కషన్ చేయడానికి స్కిట్ కోసం. దానికి మనోడు ఫీల్ అవుతాడు కొద్దిగా. నాకు ఇక్కడ ఒక పాయింట్ అర్థం కాలేదు, అక్కడ కళ్యాణ్ అసలు కామెడీ ఏం చేస్తాడు, ఆడ రొమాంటిక్ సీన్ కాదు చేయమన్నది, కామెడీ సీన్. ఆయన కళ్ళు ప్లస్ అన్నట్టు కళ్ళలోకి చూస్తాడు అంతే తప్ప, కావాలంటే చేయి నిమురుతాడు, తల నిమురుతాడు. కామెడీ స్కిట్ అయిన వాళ్ళు ఏమవుతుంది, కళ్యాణ్ తీసుకొస్తుంది, మళ్ళా ఆడ డిస్కషన్లు ఏవో జరుగుతాయి, ఆడ వర్కౌట్ కాకపోతే ఇది వర్కౌట్ కాదు, ఈ మాన్యువలే కరెక్ట్ అన్నట్టు మళ్ళీ ఇమ్ము అనుకుంటూ వస్తుంది. ఈడే ఫీల్ అయి ఉంటాడు.
ఈయన నేను చెయ్య అంటాడు. దానికి ఆమె హర్ట్ అయిపోయి మళ్ళా ఈ- ఈమె ప్రతిదానికి ఈమెనే హర్ట్ అయిపోతుంది. అవతల వాళ్ళు మనుషులు కాదు ఇక. అరే మాకు మనసులు లేవా, మాకు ఇది లేదా, మాకు అది లేదా, మాకు మూడు స్వింగ్స్ లేవా, మాకు రావా మూడు స్వింగ్స్ అది ఇది అనుకుంటా అరుస్తుంది. అరిసి లోపలికి వెళ్తుంది. ఏందో తనుజ మొత్తం కొద్దిగా పొగర్ అనిపిస్తుంది. పొగరు, ఈగో. ఇంతకుముందు ఎంత మంచిగా అనిపించింది, ఇప్పుడు కొద్దిగా పొగర్ ఎక్కువైంది అన్నట్టు పోతుంది ఆమె. అంటే నాదే నడవాలి అన్నట్టు కొద్దిగా ఆ ఇంటెన్షన్ కనబడుతుంది. నా మాట నేను వినాలి, నాదే నడవాలి అన్నట్టు. ఇదంతా అయిపోయింది. మళ్ళా లాస్ట్ కి ఇమానువల్ పోయి భరణి చెప్తే ఇమానువల్ పోయి సరే చేద్దాందా అని బతిమలాడతాడు. ఇక్కడ బతిమలాడినాక కామెడీ స్కిట్ వేస్తారు. అది బాగానే చేసిండ్రు. అంటే అప్పటికప్పుడు అనుకొని చేసుడు గ్రేట్. అది చేస్తారు. దాంట్లో ఇమానువల్ చేసిన అంటే స్పాంటేనియస్ గా మన ఏంది కెప్టెన్ రూమ్ తీసుకోపోతావా ఏంది మెల్లగా ఆమెని అని చెప్పేసి అట్లా స్పాంటేనియస్ జోక్స్ మంచిగానే ఉన్నాయి. అట్లనే మధ్యలో మన సుమన్ శెట్టి ఆ, సిగ్గు పడుకుంటా మనోడి చెస్ట్ కొరుకుతాడు అన్నట్టు. డెమాన్ పవన్ చెస్ట్ కొరుకుతాడు. అక్కడ హౌస్ మేట్స్ అందరు పగలవాడు నవ్విండ్రు. నేను కూడా నవ్వుకున్నా. మంచిగానే బాగా అనిపించింది అది. స్కిట్ అయితే మంచిగా వర్కౌట్ అయింది. అంటే కొద్దో గొప్ప నవ్వుకున్న ఎపిసోడ్ అంటే ఇవాళ ఉంది కొద్దిగా. ఇక డైలీ కామెడీ సీన్స్ అంటే ఇక రీతు డేమాని ఎట్లా ఉంటాయి అనుకోర్రి. అది చూసి ఇక ఇది మనకి కర్మ అని నవ్వుకుంటాం అనుకోర్రి. ఇది ఇవాళ ఎపిసోడ్. కామెడీ మంచిగా ఉంది. యాక్చువల్ గా ప్రోమో చూసే అనుకున్నాం. ప్రోమో కాకపోతే మరి ప్రోమోకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. అరే కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందేమో అనుకొని. కానీ డీసెంట్ కామెడీ. అప్పటిదప్పుడు అనుకొని స్కిట్ చేసి అక్కడ అవతల ఆమె అలిగింది, ఆమెని ఒప్పించి మళ్ళా ఆ మూడ్ చేంజ్ చేయాలి కదా. మూడ్ చేంజ్ చేసి కలిసి స్కిట్ చేసుడు అంటే ఓకే మంచిగానే చేసిండు. ఇమానువల్, సుమన్ ఇద్దరు హైలైట్. బాగుంది. ఇక లాస్ట్ కి సంజన హరీష్ గొడవ గురించి. సంజన ఏంటంటే కొద్దిగా ఎంత గొడవలు జరిగినా అని అంటే జెన్యున్ గానో లేకపోతే బయటకు ఆడియన్స్ కి మంచిగా కనిపించాలని చెప్పేసో పోయి అందరితో మంచిగానే మాట్లాడుతూ ఉంటది. ఇక మనకు తెలియకుండా ఏమన్నా పోక్ చేస్తుందో ఏమో మనకు తెలియదు. ఎందుకంటే అప్పుడప్పుడు మొత్తం ఫుటేజ్ ఎట్లాగో మనకు క్లియర్ గా ఉండదు. చేయొచ్చు కూడా, చేయకపోవచ్చు కూడా. కానీ హరీష్ ఏంటంటే మనసులో పెట్టుకుంటాడు అన్ని. మనసులో పెట్టుకొని అవతలోడు ఇట్లా కాకపోతే హరీష్ గురించి మాత్రం స్టార్టింగ్ లో ఆమె చెప్పింది అయితే తప్పే. స్టార్టింగ్ లో అదే ఒక టాపిక్ జరుగుతుంది కదా. అదే వీళ్ళు కూడా ఆడోళ్ళు అనుకున్నా నేను అని చెప్పేసి హరీష్ ఒక కామెంట్ పాస్ చేస్తే దానికి ఆడోళ్ళని చిన్న చూపు చూస్తాడు. ఆడోళ్ళు అంటే ఇగో ఇక్కడ చూస్తాడు అని ఇట్లా చేయి జస్టర్ చూపించుకుంటా కిందికి పెట్టి చెయ్యి ఆడోళ్ళని ఇగో ఇక్కడ ఉంచుతాడు అని చెప్పేసి సంజన ఒక నెరేటివ్ సెట్ చేద్దామని అయితే ట్రై చేసింది. అదైతే పక్క. దాని మీద హరీష్ కోపం ఉండడంలో కూడా తప్పేం లేదు. అంటే కంటిన్యూ చేసుట్లో కూడా తప్పేం లేదు. ఎందుకంటే అది పెద్ద స్టేట్మెంట్, అది చాలా పెద్ద స్టేట్మెంట్ అది. సో అట్లా ఆమె మీద పెట్టుకున్నాడు ఎట్లాగూ. కాబట్టి వాళ్ళకి ఇక గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇది గైస్ నా ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే ఏది నచ్చలేదో కామెంట్ చేయండి. ఏమైనా ఇంప్రూవ్మెంట్ కి స్కోప్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ.